మనం ఈరోజు సింప్లిఫికేషన్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 135 వరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేశాము. క్వశ్చన్ నెంబర్ 136 నుంచి చూడండి. ఒక కంపెనీ ఆదాయము ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందండి. ఒక కంపెనీ ఆదాయము ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది. మొదట్లో 4 లక్షలు ఉండేదండి. అంటే ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందండి. ఫస్ట్ ఇయర్ 4 లక్షలు ఉండేదండి. ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందండి. అంటే మరి సెకండ్ ఇయర్ ఏమవుతుందండి, ఇది 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు అవుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏమన్నాడండి, ఉంటే 5 ఏళ్ళ తర్వాత దాని ఆదాయం ఎంత అడుగుతానండి. 5 ఏళ్ళ తర్వాత దాని ఆదాయం ఎంత అన్నాడు. 5 ఏళ్ళు అడిగాడు కాబట్టి చాలా తక్కువ సంవత్సరాలు కాబట్టి ఏం చేస్తాడంటే మరి ఫార్ములా ఏమవుద్దండి, అలా డబుల్ చేసుకుంటూ పోండి. సెకండ్ ఇయర్కి 8 lakhs అయిందండి. మరి థర్డ్ ఇయర్కి ఏమవుతుందండి, 8 2 16 lakhs అవుతుందండి. ఫోర్త్ ఇయర్కి ఏమవుతుందండి, 16 డబుల్ చేయండి 32 lakhs అవుతుందండి. 5 yearsకి ఏమవుతుందండి, 32 డబుల్ చేస్తే ఏమవుతుందండి 64 అవుతుందండి. 64 అంటే 5th ఇయర్కి వచ్చినప్పటికి ఆ ఇయర్ ఎంత అవుతుందంటే 64 lakhs అవుతుందండి. కానీ 5 ఏళ్ళ తర్వాత దాని ఆదాయం ఎంత అడుగుతానండి. 5 ఏళ్ళ తర్వాత దాని ఆదాయం ఎంత చూడండి. ఒక కంపెనీ ఆదాయం ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతూ మొదట్లో 4 లక్షల ఆదాయం ఉంటే 5 ఏళ్ళ తర్వాత దాని ఆదాయం ఎంత అడుగుతానండి. అంటే 5 ఏళ్ళ తర్వాత ఆదాయం ఎంత అవుతుందో చూడండి. మొత్తం ఒకసారి యాడ్ చేయండి. 4 లక్షలు 8 లక్షలు 12 ప్లస్ 16. అలా కాకుండా కొద్దిగా మనం ఏదైతే సింపుల్ ఉందో కారణం ప్రయత్నం ఈ రెండుకి యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుందండి 40 lakhs వస్తుందండి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుందండి 20 lakhs వస్తుందండి. మొత్తం అంతా 60 lakhs. 60 + 60 120 అంటే 124 lakhs అవుతుంది. ఈ 124 lakhs ఏమని రాయొచ్చండి, 1.24 crores అని రాయొచ్చండి. 1.24 crores. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 1.24 crores అవుతుందండి. 1.24 crores. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 137. క్వశ్చన్ నెంబర్ 137 చూడండి. క్వశ్చన్ నెంబర్ 137 ఏమిచ్చారంటే, ఒక స్పోర్ట్స్ డే నాడు ఒక నిలువు వరుసకు 30 మంది పిల్లలు చెప్పున నిలబడితే అప్పుడు 16 నిలువర్స్ వచ్చాడండి. 16 నిలువర్స్ వచ్చాయి. ఒక్కొక్క నిలువు వరుసకు అంటే ఒక స్పోర్ట్ డే రోజు ఒక్కొక్క నిలువు వరుసకు 30 మంది చెప్పున పెట్టారండి. పెట్టినట్లయితే ఎన్ని నిలువర్స్ వచ్చాయండి, 16 నిలువర్స్ వచ్చాయండి. అంటే ఇంటూ 16 అంటే మొత్తం జనాభా కావాలంటే 30 మంది 16 వరుసలు అంటే 30 × 16 చేస్తే మొత్తం మనుషులు వస్తారు కదండి. అలా కాకుండా అదే వరుసకు 24 మంది పిల్లలు చెప్పున చేసినట్లయితే ఎన్ని నిలువు వరుసలు ఏర్పడతాయండి. నిలువు వరుసలు ఎన్ని అవుతుంది కావాలి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నారు అనుకోండి. ఎక్స్ అంటే 30 × 16 = 24 × ఎక్స్. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి 30 × 16/24 అవుతుంది. 30 × 16/24. 8తో చూడండి. 8 3 అంటే 3తో చేసినట్లయితే 3 10 అండి. అంటే 10 × 2 ఏమవుతుందండి 20 అవుతుంది. అంటే ఎంతమంది అవుతుందంటే 20 మంది అవుతారండి. ఓకేనండి. ఒక వరుసకి ఎంతమంది అవుతారండి 20 మంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చండి. క్వశ్చన్ నెంబర్ 138 చూడండి. క్వశ్చన్ నెంబర్ 138 ఏమి ఇచ్చాడంటే, ఒక బడిలో 16 మంది ఉన్నారండి. ఒక బడిలో 16 మంది ఉన్నారు. కొత్త వారిని బడిలో చేర్చుకొని చూడండి. ఒక బడిలో తరగతికి 16 మంది. ఒక తరగతికి ఎంతమంది ఉన్నారండి 16 మంది ఉన్నారండి. ఒక తరగతికి 16 మంది ఉన్నారు. అంటే ఇన్ని తరగతులు ఉన్నాయనేది తెలియదండి. కాబట్టి తరగతుల సంఖ్య ఎక్స్ అని తీసుకుందామండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, కొత్త వారిని బడిలో చేర్చుకొని 3 కొత్త తరగతులు చేశారండి. కొత్త వారు ఎంతమంది వచ్చారు, అప్పుడు కొత్త తరగతులు ఉన్నాయండి 3 తరగతులు పెరిగాయండి. అంటే X+3 అయ్యాయండి. అప్పుడు ఏమంటున్నాడండి, ఇంకా కొత్త తరగతి అయినప్పుడు తరగతిలో 21 మంది అయ్యారండి. అంటే ఈ తరగతిలో ఇంతకుముందు 16 ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత అయినారండి 21 మంది అయినారండి. 21 మంది అయినట్లయితే కొత్తగా చేర్చుకున్న పిల్లల సంఖ్య అనండి. కొత్తగా చేర్చుకున్న పిల్లల సంఖ్య అంటే తరగతికి 21 మంది లెక్క ఎంత అవుతుందండి X+3 తరగతి అయినట్లయితే 21 × X+3 ఇక్కడ ఎంత అవుతుందండి 16 × X అండి. అంటే ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంతమంది పిల్లలు పెరిగారనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ వేరియబుల్ ఉంది, ఇక్కడ వేరియబుల్ ఉందండి. రెండు మైనస్ చేస్తే వచ్చే అవకాశం అనేది లేదండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ పెరిగిన సంఖ్యను ఇవ్వాలి, లేదంటే ఇక్కడ తరగతుల సంఖ్యను ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్సర్ కనుక్కోమండి, లేదైతే ఆన్సర్ అనేది కనుక్కోలేము. అంటే డేటా అనేది అక్కడ నమ్ ఆఫ్ దీస్ డేటా ఇన్కరెక్ట్ అని ఇవ్వలేదు కాబట్టి ఎక్కడో క్వశ్చన్ లో ఒకటి ఇక్కడ తరగతుల సంఖ్యను ఇవ్వాలి, లేదంటే ఇక్కడ
ఎంతమంది పెరిగారు అనేది క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇది ఇవ్వకూడదండి. ఇస్తే ఖచ్చితంగా ఏమివ్వాలి, తరగతుల సంఖ్య ఇవ్వాలండి. కాబట్టి ఇది లెక్క అనేది తప్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేమండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 139 అండి. క్వశ్చన్ నెంబర్ 139. క్వశ్చన్ నెంబర్ 139, ఒక క్లాస్ లో 10 AM కు మొదలవుతుందండి. ఒక క్లాస్ అంటే 10 AM మొదలవుతుందండి. 39 అంటే మార్నింగ్ 10 AM కి మొదలవుతుందండి. 10 AM కి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, 1:27 PM వరకు నడుస్తుందండి. అంటే 1:27 PM అంటే మధ్యాహ్నం 1:25 వరకు నడుస్తుందండి. ఈ సమయంలో 4 పీరియడ్లు చేయాలండి. ఈ సమయాన్ని 4 పీరియడ్లుగా మార్చాలి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, 4 పీరియడ్ల తరువాత విద్యార్థులకు 5 నిమిషాలు విశ్రాంతి కావాలండి. అంటే బ్రేక్ చూసుకున్నట్లయితే బ్రేక్ ఏమివ్వాలంటే ప్రతి 5 నిమిషాలు అంటే పీరియడ్ మధ్యన ఎంత ఇవ్వాలండి, 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. అయితే ప్రతి పీరియడ్ కు జరిగే కాల పరిమితి ఎంత అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి పీరియడ్ ఎంత కాలం జరుగుతుందో మనకు కావాలండి. ఇక్కడ 10 AM నుంచి 1:27 వరకు ఎంత టైం అవుతుంది చూడండి. 10 నుంచి 11 వరకు 1, 11 నుంచి 12 వరకు 1, అక్కడ నుంచి 1 వరకు 1 అంటే మొత్తం 3 అవర్స్ అవుతుందండి. 3 hours 27 minutes అవుతుందండి. 3 hours 27 minutes అవుతుంది. అవునా కాదు చూసుకోండి, కాకపోతే మైనస్ చేసుకోండి. 127 నుంచి 10 మైనస్ చేసేయండి. ఇక్కడ 1 నుంచి చేయలేము కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, నెంబర్ అంటే మనకి గంటల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక పూటకి 12 గంటలు కాబట్టి 12 గంటలు యాడ్ అవుతుందండి. 13 నుంచి 10 తీసినట్లయితే 3 అలా 27 వచ్చేది. అంటే 3 మైనస్ 3 గంటల 27 నిమిషాలు వస్తుందండి. అదే రాసింది. ఏదైనా మీకు అర్థమవుతుంది. 10 నుంచి 11 వరకు 1 గంట, 11 నుంచి 12 వరకు 1 గంట, 12 నుంచి 1 గంట 3 తర్వాత ఇంక 27 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి 3 గంటల 27 నిమిషాలు అవుతుందండి. 3 గంటల 27 నిమిషాలు. 3 గంటలు అంటే 3 × 60 ఎంత అవుతుందండి, 180 అవుతుందండి. ప్లస్ 27 అంటే ఎంత అవుతుందండి, 207 నిమిషాలు అవుతుంది. 207 నిమిషాలు అంటే మొత్తం టైం అనేది 207 నిమిషాలు అండి. ప్రతి పీరియడ్ కి 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలండి. ప్రతి పీరియడ్ కి 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. 4 పీరియడ్లు అండి. 4 పీరియడ్లు అంటే ఒకసారి చూసుకోండి. 4 పీరియడ్లు అంటే ఇదో పీరియడ్ 4 పీరియడ్ కి ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయండి, 3 అండి. అంటే ఫస్ట్ ఇంటర్వెల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్ అండి. అంటే ఇక్కడ మధ్యలో ఇంటర్వెల్ ఒకటి ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ నుండి క్లాస్ అవుతుంది, మనకు మధ్యలో ఇంటర్వెల్ ఇవ్వాలండి. ఇక్కడ నుండి క్లాస్ అవుతుంది, మన మధ్యలో ఇంటర్వెల్ ఇవ్వాలండి. అవునా కాదండి, మొదటి పీరియడ్ అయితే ఇంటర్వెల్ ఇవ్వాలి, తర్వాత పీరియడ్ అయితే ఇంటర్వెల్ ఇవ్వాలి, తర్వాత పీరియడ్ తర్వాత ఇంటర్వెల్ ఇవ్వాలి. ఆ విధంగా ఇంటర్వెల్స్ ఇవ్వాలండి. ఇవ్వాలి కాబట్టి ఆ బ్రేక్ చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి కాబట్టి 3 × 5 ఎంత అవుతుందండి, 15 అండి. అంటే 15 minutes బ్రేక్ కింద పోతుందండి. 15 minutes. ఆ 15 minutes తీసేయండి. మైనస్ చేసి ఎంత అవుతుందండి, 7 లో 5 తీస్తే 2, ఇక్కడ 20 లో 1 తీసినట్లయితే 19 అవుతుందండి. 192 minutes వస్తుంది. 192 minutes. దీన్ని ఏం చేయాలంటే 4 పీరియడ్లుగా మార్చాలి. అంటే ఒక పీరియడ్ టైం, ఒక పీరియడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 192/4 అవుతుందండి. 4 తో డివిజన్ చేసినట్లయితే ఎంత చూడండి, 4 4 16, 4 8 అంటే ఎంత అవుతుందండి, 48 minutes అవుతుందండి. 48 minutes అంటే ఒక పీరియడ్ ఎంత టైం పడుతుందండి, 48 minutes పడుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. 48 minutes పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140, 13 సెకండ్ల అంతరంలో ఒక లైట్ వెలుగుతుందండి. ప్రతి 13 సెకండ్లకి ఒక లైట్ వెలుగుతుందండి. 13 సెకండ్ల అంతరంలో ఒక లైట్ వెలుగుతుంది. అయితే మొదటిసారిగా 1:54:50 వెలిగిందండి. మొదటిసారి అంటే 1:50:54 అంతేనా, 54:50 వెలిగిందండి. వెలిగి చివరిగా 3 గంటల చివరికి ఎప్పుడు వెలిగిందంటే 3:17:49 వెలిగిందండి. 49 సెకండ్లకు వెలిగిందండి. సరే ఆరిపోయింది అంటే లాస్ట్ కి ఇక్కడ ఆరిపోయిందండి. ఆరిపోయినట్లయితే ఎన్నిసార్లు లైట్ వెలిగిందని అడుగుతాను చూడండి. ప్రతి 13 సెకండ్లకి ఒకసారి లైట్ వెలుగుతుందండి. ప్రతి 13 సెకండ్లకి ఒకసారి లైట్ వెలుగుతుంది. మొదటిసారి చూసుకున్నట్లయితే మొదటిసారి ఎప్పుడు వెలిగిందండి, 1:54:50 వెలిగింది. చివరిసారిగా చూసుకున్నట్లయితే 3:17:49 వెలిగి ఆ తర్వాత ఆగిపోయిందండి. అయితే మొత్తం ఎన్నిసార్లు వెలిగి ఉంటుంది అని అడుగుతానండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈ టైం వెలిగింది, మళ్ళీ ఇక్కడ కూడా వెలిగిందండి. అంటే మనం ఎప్పుడైనా కౌంట్ చేసేటప్పుడు ఏంటంటే
ఫస్ట్ కానీ లాస్ట్ కానీ నెగ్లెక్ట్ చేయబడుతుందండి, కాబట్టి ఒకటే యాడ్ చేసుకోవాలి. అయితే ఎన్ని ఇక్కడ నుండి ఎంత టైం ఉందో చూడండి, మైనస్ చేయండి. మైనస్ చేసినప్పుడు ఇక్కడ 49 నుంచి 50 మైనస్ చేయలేమండి. మైనస్ చేయలేము, ఇక్కడ నుండి అప్పు తీసుకోవాలండి. ఇక్కడ ఇది మినిట్స్ ఉంది, ఇది ఏంటంటే సెకండ్స్ అండి. ఇది సెకండ్స్, ఇది మినిట్స్, ఇది అవర్స్ అండి. సెకండ్స్ కి అప్పు కావాలంటే ఇక్కడ నుంచి ఒక మినిట్ వరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి, 60 అవుతుందండి. అంతే కదండి, ఒక మినిట్ ఈక్వల్ టు 60 కాబట్టి 60 ప్లస్ 49 అంటే ఎంత అవుతుందంటే 149 అవుతుందండి. సరే 149 కాదు, 109 అవుతుందండి. 60 ప్లస్ 40 100 ప్లస్ 9 109. 109 నుంచి 50 మైనస్ చేయాలంటే ఎంత అవుతుందండి, 9 అంటే 109 పక్కన రాసుకోండి. 109 9 నుంచి 0 తీస్తే 9, నెక్స్ట్ 10 నుంచి 5 తీస్తే 5 అండి, 59 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ ఎంత ఉంటుందండి, 17 అంటే ఒక రూపీస్ సెకండ్ 16 ఉంటుందండి. 16 నుంచి 54 మైనస్ చేయలేము కానీ మళ్ళీ దీని నుంచి ఇక్కడ అప్పు తీసుకున్నారు అనుకోండి. 1 అవర్ ఈక్వల్ 10 మినిట్స్ అంటే 60 మినిట్స్ అంటే 60 యాడ్ అవుతుంది అంటే అంత 76 అవుతుందండి. 76 నుండి 54 మైనస్ చేయండి. 6 నుంచి 4 మైనస్ చేస్తే ఎంత అంటే 2 అండి. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. 7 మైనస్ 5 అంటే 2 అండి, 22 వచ్చిందండి. ఇక్కడ ఎంత ఉంటుందండి, అప్పు ఇస్తే 2 ఉంటుందండి. 2 మైనస్ 1 అంటే 1 అండి. 2 మైనస్ 1 అంటే 1. ఇప్పుడు మనకి 13 సెకండ్లకి లైట్ వెలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సెకండ్ లో మార్చండి. మార్చేసినప్పుడు చూడండి, ఒక గంట అంటే ఎంత అండి, 3600 సెకండ్లు అండి. ఒక నిమిషము కాబట్టి 60 సెకండ్లు అండి. ఇది యాజ్ టీజ్ గా 59 అలా వచ్చేస్తుందండి. ఇవన్నీ యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇంటూ చేద్దాం తర్వాత. ఇప్పుడు ఇంటూ చేయండి. 1 into 3600 ఎంత అవుతుందండి, 3600 ప్లస్ 22 into 60 అండి. 0 0 6 2 12 6 2 12 అంటే 132 అంటే 1320 సెకండ్స్ అవుతుందండి. ప్లస్ ఇది ఒక 59 అండి. చూడండి ఇక్కడ 3600 ఏం వేసామంటే ఒక నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు అండి. ఒక నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు. మరి ఒక గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. మరి ఇక్కడ 60 నిమిషాలు, ఒక నిమిషం ఈజ్ ఈక్వల్ 60 సెకండ్లు కంటే 60 into 60 సెకండ్లు అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 3600 సెకండ్లు అవుతుంది. 3600 సెకండ్లు అదే రాసామండి ఇక్కడ. అంటే మొత్తం ఎంత అవుతుంది చూడండి, యాడ్ చేస్తే 0 ప్లస్ 9 అంటే ఎంత 9 వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 5 ఉంది. 2 ప్లస్ 5 అంటే 7. నెక్స్ట్ ఇంకెంత అండి, 2 ప్లస్ 5 7 సరిపోయింది. 3 ప్లస్ 6 అంటే 9 వస్తుంది. నెక్స్ట్ 3 ప్లస్ 1 అంటే 4 అండి. అంటే 4979 వస్తుందండి. మొత్తం ప్లస్ చేసి ఎంత వచ్చిందండి, 4979 అండి. మనకి ప్రతి 13 సెకండ్లకి లైట్ వెలుగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ రిక్వైర్డ్ నెంబర్ కావాలి కాబట్టి ఏమవుతుందండి, 4979/13. ప్రతి 13 సెకండ్లు కూడా వెలుగుతుంది కాబట్టి 13 చేసినట్లయితే ఎన్నిసార్లు వస్తుంది తెలుస్తుంది. మనం ఫస్ట్ కానీ లాస్ట్ కానీ నెగ్లెక్ట్ చేయబడుతుంది, ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేయబడుతుంది కాబట్టి ప్లస్ 1 వేసామండి. ఎందుకు నెగ్లెక్ట్ చేయబడుతుంది అంటే మీకు చాలా ఇంతకుముందు మన వీడియో కూడా చెప్పామండి. 1 నుంచి 6 వరకు లేదా 2 నుంచి 6 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే చాలా మంది ఏం చేస్తారంటే 6 నుంచి 2 మైనస్ చేస్తారంటే 4 ఉన్నాయి అనుకుంటామండి. నేను లెక్క అయ్యండి ఒకసారి. 2 3 4 5 6 ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 5 నెంబర్స్ ఉన్నాయండి. మనకి 2 నుంచి 6 వరకు ఎన్ని నెంబర్స్ అని అంటే ఏం చేస్తామంటే 6 - 2 అంటే 4 అని సింపుల్ గా చెప్పేస్తామండి. కానీ తప్పు, ఎందుకంటే ఏది మన ఫస్ట్ నెంబర్ కానీ లాస్ట్ నెంబర్ కానీ నెగ్లెక్ట్ చేయబడుతుంది. అంటే పరమానంద శిష్యుల లాగా తనకు దాన్ని లెక్క వేయడం మానేస్తాం. అలా లెక్క వేయడం మానేస్తాం కాబట్టి ఆల్రెడీ చూడండి 3 గంటల 17 నిమిషాల 49 సెకండ్లకు లైట్ వెలిగి ఆగిపోయిందని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా అది కూడా కౌంట్ చేయాలి. 4 మందికి +1 చేసామండి. ఇప్పుడు దీని ఆన్సర్ చేయాలండి. దీని ఆన్సర్ చేయాలంటే మనకి 13తో దీన్ని భాగించాలి. 13తో మీరు భాగించగలిగి 13 టేబుల్ వచ్చి కూడా భాగించండి. లేనప్పుడు ఏమైనా దేని మీద ఆధారపడతారండి, ఆన్సర్ మీద ఆధారపడతారు. డిసంబెట్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్ లో చూసుకున్నట్లయితే చివరి చూడండి, ఆప్షన్ లో చివరి ఒకటి ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 360 ఇచ్చాడు. నెక్స్ట్ 375 ఇచ్చాడు, 378 ఇచ్చాడు, 384 ఇచ్చాడు, 384 ఇచ్చాడండి. ఇప్పుడు మనం ఆప్షన్ బట్టి చూసుకున్నట్లయితే దీన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చివరి ఏముందండి 9 ఉందండి. ఇక్కడ ఏముందండి చివరి 3 ఉందండి. అంటే చివరి నెంబర్ ఏది చూడమంటే ఆప్షన్ లో చూసుకున్నట్లయితే చివరి నెంబర్ అన్నింటికి వేరువేరుగా ఉందండి. అన్నింటికి వేరువేరుగా ఉంది. అప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా యూనిట్ డిజిట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చివరి 9 ఉంది, ఇక్కడ చివరి 3 ఉందండి. అంటే 3 టేబుల్లో 9 ఎప్పుడు పోతుందండి, 3 3s పోతుందండి. ఇంకెక్కడ మనకు పోయే అవకాశం లేదండి. ఇంకా 3 టేబుల్లో 3 3s మాత్రమే పోతుంది. అంటే ఇక్కడ చివరి నెంబర్ ఏమొస్తుందంటే 3 వస్తుందండి. ఇక్కడ చివరి నెంబర్ ఏముంది 1 అండి. అంటే 3 + 1 అంటే ఏం రావచ్చండి, 4 రావచ్చండి. అంటే చివరి ఖచ్చితంగా ఏం రావాలండి, 4 రావాలండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. ఈ విధంగా మనం ఇక్కడ మనం డివిజన్ చేయకుండానే ఆన్సర్ అనేది చేసేవచ్చండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయండి. తక్కువ టైం అనేది యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మైనస్ చేసినప్పుడు మాత్రం అప్ అనేది ఏ విధంగా వెళ్తుందో చూసుకోండి. ఎప్పుడు కూడా మీకు అప్ అంటే 10 వెళ్తుంది అనుకుంటారండి. 10 వెళ్తుందంటే అర్థం ఏంటంటే దాని వాల్యూ అనేది 10 కాబట్టి 10 వెళ్ళిందండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి, ఇక్కడ మినిట్ నుండి సెకండ్ లో మారుస్తున్నాం.
అంటే ఇక్కడ నుంచి 1 మినిట్ అక్కడికి వెళ్ళిందంటే 60 సెకండ్స్ అవుతుందండి, ప్లస్ 60 చేసుకుంటారు. ఓకేనండి, ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి అవర్ కాబట్టి 1 అవర్ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్ కాబట్టి మినిట్స్ 60 అవుతుందండి. ఆ విధంగా చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ బాగా చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 141 చూడండి. 140 చేసాం ఆల్రెడీ. చూడండి, ఇది మంచి క్వశ్చన్ ఇచ్చాడండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆర్ఎస్ఎల్ బుక్ పక్కన పెట్టుకొని చూసుకోండి, ఎందుకంటే మనకి క్వశ్చన్ అనేది డిస్ప్లే అవ్వడం లేదు కాబట్టి మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. దానికోసమని ఏమి లేదండి, ఒకడు మొదటి రోజు 20 రూపాయలు సంపాదించాడండి, మరునాడు 15 రూపాయలు ఖర్చు పెట్టాడండి. అంటే మొదటి రోజు 20 రూపాయలు సంపాదిస్తున్నాడు, 20 రూపాయలు సంపాదిస్తున్నాడు ప్లస్ అనుకోండి. మరొక రోజు ఏం చేశాడంటే 15 రూపాయలు ఖర్చు పెట్టేస్తాడండి. ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే అండి, సంపాదిస్తాడు, ఖర్చు పెడుతున్నాడు అండి. మళ్ళీ 3వ రోజు 20 రూపాయలు సంపాదిస్తున్నాడు, థర్డ్ డే వచ్చిన మళ్ళీ 20 సంపాదిస్తున్నాడు, మళ్ళీ 4వ రోజు 15 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇలా వరుసగా చేసినట్లయితే ఈ విధంగా అతడు ఆదా చేస్తూ పోతే అతని దగ్గర 60 రూపాయలు నిల్వ ఎన్ని రోజులకు అవుతుందంటే, అందరి మొత్తం 60 రూపాయలు అవ్వాలండి. 60 రూపాయలు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడండి. 60 రూపాయలు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎవరికైతే ఈ క్వశ్చన్ బాగా అర్థమవుతుందో వాళ్ళు క్వశ్చన్ ప్రకారం వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆప్షన్ తో కూడా వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ ఎన్ని రోజులు అన్నాడు కాబట్టి కింద మనకి ఆప్షన్ లో రోజులు ఇచ్చాడండి, ఎన్ని రోజులు ఇచ్చాడు కాబట్టి ఆ రోజులు తీసుకొని మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ డే 20 రూపాయలు సంపాదించాడండి, సెకండ్ డే 15 రూపాయలు ఖర్చు పెట్టాడండి. అంటే ఈ 2 రోజులకు కలిపి ఎంత సేవ్ చేసాడండి? 5 రూపీస్ సేవ్ చేశాడు. 2 రోజులకు కలిపి 5 రూపీస్ అండి. 2 డేస్ కి ఎంత అండి? 5 రూపీస్ అండి. 2 డేస్ కి 5 రూపీస్ అయితే 60 రూపీస్ ఎన్ని రోజులు పడుతుందని చాలా మంది తప్పు చేస్తారండి. 2 డేస్ కి 5 రూపీస్ అయినట్లయితే 60 రూపీస్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటారు. ఎందుకంటే 5 తో 5 12 కాబట్టి 12 2 ఎంత 24 డేస్ అని చెప్పేస్తారండి. మనకి ఆప్షన్ లో కూడా 24 డేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి పర్వాలేదండి, మాక్సిమం అది ఆప్షన్ లో ఉంటుందండి. కాబట్టి అది అలా చేయకూడదండి. చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము 2 డేస్ కి 5 రూపీస్ అవుతుందండి. అలాగే 4 డేస్ అయితే ఏమవుతుందండి? 10 రూపీస్ అవుతుందండి. 4 డేస్ అయితే 10 రూపీస్ అలా పెరుగుతూ పోతుంది. అదే 5th డేకి వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం 3 డేస్ రాయలేదు, నేను 4 డేకి 10 అన్నానండి. 5th డే చూడండి, 4 డేస్ వరకు 10 రూపీస్ చేశాడు. 5th డే వల్ల ఏం చేయాలంటే 20 రూపీస్ యాడ్ చేస్తాడు. అంటే ఎంత అవుతుందండి? దీని 20 యాడ్ అయితే ఏమవుతుందంటే 30 రూపీస్ అవుతుంది. అదే ఇక్కడ 2 డేస్ కి 5 రూపీస్ అండి, 2 డేస్ కి 5 రూపీస్. మరి థర్డ్ డే కావాలంటే 20 రూపీస్ అలా సంపాదించండి. ఆల్రెడీ 5 రూపాయల ముందు ఉంది, ఇప్పుడు 20, మొత్తం ఎంత అవుతుందండి? 25 అవుతుందండి. మరి 4th డేకి ఏమైందండి? 10 అయిపోయింది. చూడండి తేడా చూసుకోండి. 2 డేస్ కి 5 రూపీస్ వచ్చిందండి, ఎందుకంటే 1 డేకి 20 రూపీస్, తర్వాత రోజు 15 రూపీస్ ఖర్చు పెట్టాడండి. అంటే 2 డేస్ తర్వాత ఎంత మిగిలిందండి? 5 రూపాయలు మిగిలిందండి. మరి థర్డ్ డే ఏమైందండి? ఇది 5 రూపీస్, మనకు 20 సంపాదించి 25 అయింది. మరి 4th డే ఏమైందండి? 10 అయిందండి. చూడండి తగ్గిపోయింది. మళ్ళీ 5th డే 30 పెరిగిందండి, మళ్ళీ తగ్గిందండి. అంటే ఆప్షన్ అనేది అలా వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ అర్థం చేసుకోవాలంటే లాస్ట్ డే అనేది ఇక్కడ వచ్చే సంఖ్య అనేది, అంటే ఇక్కడ మనకు కావాల్సిన రోజులు ఎన్ని రోజులు సంపాదిస్తున్నా కదండి, అది బేస్ సంఖ్య అయింది అనుకోండి, వాల్యూ ఏమవుతుందండి? ఎక్కువ వస్తుందండి. సరి సంఖ్య అయింది అనుకోండి, తక్కువ వస్తుందండి. సరి సంఖ్య డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చండి? బై 5 పెట్టి వచ్చండి. బై 5 పెడితే ఏమొస్తుందండి? 12 వస్తుందండి. 12 into 2 చేస్తే 24 డేస్ వచ్చి వస్తుందండి. ఎప్పుడు అది ఈవెన్ చూడండి, 24 డేస్ ఏంటి? ఈవెన్ నెంబర్ అండి. అలా కాకుండా బేస్ సంఖ్య అంటే 3 రోజులు కానీ 5 రోజులు ఆ బేస్ సంఖ్య వచ్చింది అనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఏమవుతుంది? ప్రతిదానికి ఇక్కడ ఏముందండి? 5 + 20 అన్నాం, ఇక్కడ కూడా ఏమన్నా 10 + 20 అన్నా 20 అనేది ప్రతిసారి యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే ముందే మనం 20 అనేది మైనస్ చేసుకోండి ఎప్పుడు బేస్ సంఖ్య అయినప్పుడు. మీకు ఇలా అర్థం కాలేదనుకోండి, అర్థం కానప్పుడు సింపుల్ గా ఏం చేస్తారండి? ఆన్సర్ ని ఫాలో అయిపోండి. ఆన్సర్ ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారండి? ఆప్షన్స్ 17, 27, 30, 40 అని ఇచ్చాడండి. 30, 40 ఇచ్చాడండి. ఓకేనండి, ఒకసారి చూద్దాం. 17 తీసుకున్నారు అనుకోండి, 17 తీసుకుంటే ఈ 17 ఏం రాసుకోవచ్చండి? 16 + 1 అని రాసుకోవచ్చండి. 17 రోజుల్ని 16 + 1. 16 అంటే దీన్ని ఏం రాసుకొని పెయిర్గా రాసుకుంటే 2 into 8 అని రాసుకోవచ్చు, +1 అండి. 2 into 8 అంటే చూడండి, ఇక్కడ 2 డేస్ కి మనకి 2 డేస్ కి ఎంత వచ్చిందండి? 5 రూపీస్ వచ్చిందండి. 2 డేస్ కి ఎంత వచ్చిందండి? 5 రూపీస్. అలాగే 2 into 8 అంటే 5 into 8 అవుతుందండి. 5 into 8 +1 డే కి ఎంత అవుతుంది? 20 రూపీస్ అండి. అంటే ఎంత అండి? 40 + 20 = ఎంత వచ్చిందండి? 60 వచ్చిందండి.
60 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 17 రోజులు అవుతుందండి. అలా ఇది కాలేదు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఏం చెక్ చేయాలండి? 27 చెక్ చేయాలండి. ఈ 27 ఏమైనా రాసుకోవచ్చండి, 2 into 13 + 1 అని రాసుకోవచ్చండి. 2 days కి ఎంత అవుతుందండి? 5 రూపీస్ అవుతుంది. 5 into 13 + 1 day కి ఎంత అవుతుందండి? 20 కాబట్టి 20 వేసుకోండి. ఎంత అవుతుంది? 5 13 ఎంతండి? 65 + 20 అండి. ఎంత అవుతుందండి? 85 అవుతుందండి. మనకి ఎంత ఇచ్చాడండి? 60 ఇచ్చాడండి. కాబట్టి కాదు ఆన్సర్. ఓకేనండి, ఇలా మనం ఆప్షన్ త్రూ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు కూడాను ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ అనేది చాలా వేరియేషన్ కనిపిస్తుంది. కాబట్టి 17 అంటే 17లో సగం అప్రాక్సిమేట్లీ గా 2/2 చేసుకుని ఎంత అండి? 8 days వస్తుందండి అప్రాక్సిమేట్లీ. 8 days కి 8 5 మనకి 40 బాగానే ఉందండి. ఇప్పుడు ఇది చూడండి, ఆఫ్ చేసి ఎంత అంటే 13 అప్రాక్సిమేట్లీ. 2 days కి 5 రూపీస్ లెక్క అయితే 13 days కి ఎంత? 65 అంటే దీనికంటే ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 30 అంటే ఆఫ్ చేసి ఎంత అవుతుంది? 15 అండి. 15 into 5 అంటే 75, దీనికంటే ఎక్కువ అయిపోతుందండి. ఇది కాదండి. 40లో సగం 20 into 5 చేస్తే 8 ఎక్కువ అయిపోతుందండి. ఇది కాదండి. ఈ 3 కాదు కాబట్టి ఇది ఆన్సర్ అలా పెట్టచ్చు, లేదా ఆప్షన్ త్రూ ఎలా చేయొచ్చు. ఓకేనండి, కన్ఫ్యూజ్ లేకుండా చేయండి. దీనికోసం ప్రత్యేకంగా ఫార్ములాస్ అనుకునే ప్రయత్నించకండి. ఎక్స్లు వైలు కూడా ఏమి ప్రయత్నించొద్దు. సింపుల్ గా ఆప్షన్ త్రూ చేయండి, ఆన్సర్లు వచ్చేసేయండి. నెక్స్ట్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్ 142 చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అంటే ఇది. ఒక కాంపాక్ట్ డిస్క్ మొదటి 1000 కాపీలు తయారీకి ఒక్కొక్కటి X రూపాయలు అండి. మొదటి 1000 కాపీలకి ఎంత అండి? X రూపీస్ తీసుకుంటాడండి. X రూపీస్ చెప్పున ఖర్చు అవుతుందండి ఒక్కొక్కటికి. అంటే మొదటి 1000 కాపీలకి ఒక్కొక్కటికి ఇది కరెక్ట్ చూసుకోండి. అంటే 1 piece అని రాసుకోండి. 1 piece, ఒక పీస్ కి X రూపాయలకి అవుతుందండి. అయితే తరువాత ప్రతి కాపీకి 1000 రూపాయలు చెప్పిన అవుతుందండి. అంటే తర్వాత అంటే 1000 ప్లస్ అయ్యింది అనుకోండి, అయినట్లయితే రేట్ ఎలా ఉందండి? 1 piece కి 1000 రూపీస్ లెక్క ఉందండి రేటు. అయితే జడ్ కాపీలు తయారు కావడానికి ఖర్చు ఎంత అవుతుందండి? జడ్ కాపీలు తయారవడానికి ఖర్చు ఎంత? అయితే ఇక్కడ జడ్ అనేది ఇచ్చాడండి ఆల్రెడీ. మనకి ఏమి ఇచ్చాడండి? జడ్ గ్రేటర్ దెన్ 1000 అంటే 1000 కంటే ఎక్కువ అని అర్థం అండి. జడ్ అనేది 1000 కంటే ఎక్కువ అండి. జడ్ అనేది 1000 కంటే ఎక్కువ అని అన్నాడు కాబట్టి 1000 ప్లస్ లో ఉంది. 1000 కి ప్లస్ లో ఉందండి. అయితే 1000 కి ప్లస్ లో ఉందంటే అంటే 1000 ప్లస్ జడ్ అని రాసుకోవచ్చా? 1000 ప్లస్ జడ్ అని రాసుకోవచ్చు కదండి. 1000 కంటే ఎక్కువ అనమాట. జడ్ అనేది 1000 కంటే ఎక్కువ కాబట్టి 1000 ప్లస్ 1000 మైనస్ జడ్ అని రాసుకుందాం అండి. 1000 మైనస్ జడ్. ఓకేనండి, జడ్ ఎక్కువ కాబట్టి. అయితే చూడండి, మొదటి 1000 కి ఎంత అండి? X రూపీస్ అంటే 1000 into X అవుతుందండి. 1000 into X ప్లస్ తర్వాత ఏమవుతుందండి? 1000 మైనస్ జడ్ ఇంటూ Y అవుతుందండి. ఎందుకంటే తర్వాత రేట్ ఎంతండి? Y అండి. అంటే రెండు కలిపి ఎంత అవుతుంది చూడండి. ఇది 1000X ప్లస్ ఇది 1000 into Y, 1000Y మైనస్ YZ అండి, మైనస్ YZ. దీన్ని ఉపయోగించేయండి, చేస్తే ఏమొస్తుంది చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ ఎదురైనట్టుంది. జడ్ కంటే 1000 కంటే జడ్ ఎక్కువ అండి. జడ్ ఎక్కువ అంటే ఇప్పుడు జడ్ అనేది అప్రాక్సిమేట్ గా మీరు ఒక 1002 అనుకుందాం. మనం ఎక్కువ కాదు, 1002 అనుకుందాం. అంటే దీన్ని ఎలా రాయాలండి? 1000 + 2 అని రాయాలి కదండి. 1000 + 2 అవునా కాదండి? కాబట్టి ఇక్కడ మనం చూడండి, రివర్స్ లో రాసినట్టు అనిపిస్తున్నాక దీన్ని జడ్ మైనస్ 1000 అని రాయాలండి. జడ్ మైనస్ 1000 ఎంత ఎక్కువ ఉందో అది రాయాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 ఏం రాసుకోవచ్చండి? 1000 ప్లస్ దీన్ని 1002 మైనస్ 1000 అని రాయొచ్చు. చూడండి, ఇదేంటి? ఇది జడ్ కదా, జడ్ మైనస్ 1000. రివర్స్ రాస్తాను నేను ఇంతకు ముందు. కాబట్టి మనకి ఇక్కడ ఇది కూడా ఏమవుతుందండి? జడ్ మైనస్ 1000 అండి. జడ్ మైనస్ 1000. ఇక్కడ కూడా ఏమవుతుందండి? X ఇంటూ జెడ్, సారీ Y ఇంటూ జెడ్ YZ మైనస్ 1000 ఇంటూ Y అండి. ఇక్కడ 1000 ఇక్కడ 1000X 1000 కామన్ తీసారు అనుకోండి. 1000 కామన్ తీస్తే ఏమవుతుందండి? X మైనస్ Y అవుతుందండి ప్లస్ YZ అండి. X మైనస్ YZ అంటే మొత్తం జెడ్ కాపీలకి అయ్యే ఖర్చు, ఏమవుతుందండి? 1000 ఇంటూ X మైనస్ Y ప్లస్ YZ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ లో మనకు చూసుకున్నట్లయితే సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తుందండి. కరెక్ట్ గా చూసుకోండి, ఇక్కడ తీసుకునే వాల్యూ మాత్రం కరెక్ట్ గా చూసుకోండి.
ఎగ్జాంపుల్ గా మనం 1002 అని తీసుకున్నాం అనుకోండి, 1002 అని తీసుకున్నట్లయితే దాన్ని ఎలా రాసుకోవచ్చండి, 1000 + 2 అని రాసుకోవచ్చండి. ఈ 1000 ఎలా ఉంటుంది, ఈ 2 ఎలా రాసుకోవచ్చండి, 1002 - 1000 అని రాసుకోవచ్చండి. 1002 నుండి 1000 తీసేంతండి ఏమవుతుంది, 2 వస్తుంది కదా. ఆ విధంగా అనమాట. అంటే ఈ జడ్ అనేది 1000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకున్నామంటే 1000 + Z - 1000 అండి. Z - 1000 చేస్తే అంటే ఎంత ఎక్కువ ఉందో దానికి కలిపిస్తే అదే కదా అవుతుందండి. జడ్ అనేది 1000 కంటే ఎంత ఎక్కువ ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలండి, జడ్ నుంచి 1000 మైనస్ చేయాలండి. మైనస్ చేసి తీసుకున్నామండి. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఒరిజినల్ గా జడ్ వాల్యూ వచ్చేస్తుందండి. ఆ జడ్ వాల్యూ వేసామండి. మొదటి 1000 కాపీలు X రూపీస్ అండి, తర్వాత కాపీలు అంటే 1000 రూపీస్ కాబట్టి మొదటి 1000 కి X చేసాం మల్టిప్లై, తర్వాత ఎక్స్ట్రా అనేది Y తో మల్టిప్లై చేసామండి. చేస్తే ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చిందండి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా రిపీట్ అయిందండి ఇటువంటి క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, 143 క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. క్వశ్చన్ నెంబర్ 143 ఏమి ఇచ్చాడంటే 220 మీటర్ల పొడవున్న ఒక స్థలంలో స్థలానికి 2 చివర్ల ఒక చెట్టు ఉండేటట్లుగా, అంటే స్థలం ఎంత, మొత్తం ఎంత ఉందండి, 225 మీటర్ల పొడవు ఉందండి. అంటే ఈ చివర్లో కూడా చెట్లు వచ్చే విధంగా సమాన దూరంలో 26 చెట్లు నాటారండి. మొత్తం సమాన దూరంలో 26 చెట్లు, అంటే ఇలా సమానంగా అన్ని కరెక్ట్ గా విడదీశారండి. సమాన దూరంలో నాటారండి. నాటినట్లయితే 2 వరుస చెట్ల మధ్య దూరం ఎంత అంటే ఈ 2 చెట్ల మధ్య దూరం ఎంత అనేది అడుగుతున్నాడండి. ఓకేనండి. మొత్తం 26 చెట్లు ఉన్నాయంటే ఇక్కడ ఇంటర్వెల్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఇంటర్వెల్స్ అంటే చూడండి, మనం 3 చెట్లు నాటామనుకోండి, 3 చెట్లు నాటితే ఎన్ని ఇంటర్వెల్స్ వచ్చాయండి, ఇదొక ఇంటర్వెల్ అంటే 2 చెట్ల మధ్య దూరం, ఇది 2 చెట్ల మధ్య దూరం ఎన్ని వచ్చాయండి, 2 వచ్చాయి. అంటే 3 చెట్లు నాటితే 2 వచ్చాయండి. అదే 4 చెట్లు నాటామనుకో ఎన్ని ఇంటర్వెల్స్ వచ్చాయండి, 3 ఇంటర్వెల్స్ వచ్చాయండి. 5 చెట్లు నాటామనుకో ఎన్ని ఇంటర్వెల్స్ వచ్చాయండి, 4 ఇంటర్వెల్స్ వచ్చాయండి. అలాగే 26 చెట్లు నాటామంటే ఎన్ని ఇంటర్వెల్స్ వస్తాయండి, 25 ఇంటర్వెల్స్ వస్తాయండి. 5 ఇంటర్వెల్స్ వస్తాయి. అంటే మనకి 2 చెట్ల మధ్య దూరం కావాలి అంటే ఏమవుతుందండి, మొత్తం దూరం చూసుకున్నట్లయితే 225 మీటర్లు బై 25 అండి. 25 ఒకట్ల 29 కాబట్టి ఏమవుతుందండి, 2 చెట్ల మధ్య దూరం ఎంత అవుతుందండి, 9 మీటర్లు అవుతుందండి. 2 చెట్ల మధ్య దూరం ఎంత అవుతుందండి, 9 మీటర్లు అవుతుందండి. కరెక్ట్ గా ఇంటర్వెల్స్ చూసుకోవాలండి. 3 చెట్లు నాటినట్లయితే 2 ఇంటర్వెల్స్ వస్తాయి, 4 చెట్లు నాటితే 3 వస్తాయి, అంటే ఒకటి తగ్గిపోతుందండి. అలాగే 26 చెట్లు నాటాలంటే 25 అవుతుంది. ఎందుకంటే ఈ చివరి ఒక చెట్టు, ఆ చివరి ఒక చెట్టు ఉందండి. మనం ఇంటర్వెల్స్ కౌంట్ చేసినప్పుడు మాత్రం ఏదో ఒక చెట్టు అనేది విడిచిపెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 144 చూడండి. క్వశ్చన్ నెంబర్ 144 ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ రైల్వేస్ ఎగ్జామ్స్ రిపీట్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి. ఒక బాలునికి ఒక సంఖ్య ఇచ్చి దాన్ని 25తో గుణించమన్నాడండి. ఒక బాలుడికి ఒక సంఖ్య ఇచ్చాడు, ఏ సంఖ్య ఇచ్చారో తెలియదు, 25తో గుణించమన్నాడండి. కానీ వాడు 52తో గుణించాడండి. అంటే వాడికి 25తో గుణించి ఆడేం చేశాడండి, అదే సంఖ్యని 52తో గుణించాడండి, తిరిగేసి గుణించాడండి. అంటే నెంబర్ తిరిగేసి గుణించాడు. అయితే అసలు ఇచ్చిన గుణకారం వల్ల వచ్చే జవాబు కంటే, అసలుగా వచ్చే ఈ జవాబు కంటే ఈ జవాబు అంటే ఎంత ఎక్కువ అండి, 324 రూపాయలు ఎక్కువ వచ్చింది. 324 ఎక్కువ వచ్చిందండి. అంటే 52 × X చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో దాని నుంచి 25 × X చేస్తే ఆ వాల్యూ ఎంత అవ్వాలంటే 324 అవ్వాలండి. చూడండి, దీనికంటే 324 ఎక్కువ ఇది వస్తుందండి. అంటే ఈ రెండింటి మైనస్ ఎంత రావాలి, డిఫరెన్స్ ఎంత రావాలి, 324 రావాలండి. చేయండి ఒకసారి. 52 నుంచి 25 తీసారనుకోండి, 50 నుంచి 25 తీస్తే 25 + 2 అంటే 27x అవుతుందండి. 27x = 324. దేర్ x = 324/27 అండి. 324/27. 27తో భాగించండి. 27తో భాగించినప్పుడు మనకి ఆప్షన్ లో చూసుకున్నట్టు అన్ని కూడా మనకి పూర్ణ సంఖ్యలు ఉన్నాయండి, పూర్ణాంకాలు ఉన్నాయి. పూర్ణ సంఖ్య పూర్ణాంకాలు, అదే మనకి మైనస్ లో 11% ప్రాబ్లం లేదు. అంటే ఫ్రాక్షన్స్ లో లేవు, అంటే ఖచ్చితంగా ఇది డివిజన్ అవుతుందని అర్థం. మీకు 27 టేబుల్ రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏం చూడండి, కింద ఏముందండి 7 ఉందండి, ఇక్కడ ఏముందండి 4 ఉందండి. ఇక్కడ 7, ఇక్కడ 4. 7 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందో చూడండి. 7 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి, 7 × 2 = 14 అంటే చివరి ఖచ్చితంగా ఏం రావాలండి, 2 రావాలండి. ఆప్షన్ లో ఏదైతే 2 ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ లో చూసుకున్నట్లయితే మనకు 2 ఆన్సర్లు ఉన్నాయి, 12, 32 ఉందండి. 12 మిగిలిన 2 కాదని అర్థం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్. ఇది అప్రాక్సిమేట్ గా 30 దగ్గరలో ఉంది.
ఇది అప్రాక్సిమేట్ 10 అనుకుంటే 30 into 10 అంటే దగ్గరకు వచ్చే అవకాశం ఉందండి. 30 into 30 చేశారు అనుకోండి 900 ఎక్కువైపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 12 అవుతుందండి. అలా చేసుకోవచ్చు. ఆల్రెడీ 7 తో చేస్తే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 నెంబర్ తీసేయాలండి. తీసి రౌండింగ్ నెంబర్ అంత అండి 30 1 అంటే ఇక్కడ చివరి ఏమొస్తుంది 3 వస్తుంది. 3 1 3 కాబట్టి ఆన్సర్ 12 వస్తుందండి. ఇటువంటి డివిజన్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. లేదా ఆప్షన్ 3 కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 2 రకాలుగా ఎందుకు చేస్తున్నామంటే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ గా వీడియో చూసిన వాళ్ళకి ఈ డివిజన్ మీద అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 చెప్తే బాగా అర్థం అవ్వచ్చు. అలా 2 మెథడ్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఎంత వస్తుందంటే ఆన్సర్ అంటే ఆ గుణించవలసిన అదే ఏ సంఖ్య అయితే మనం 25 గురించి ఆ సంఖ్య ఎంత అండి 12 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 145 అండి. క్వశ్చన్ నెంబర్ 145. ఒక బాలుడు ఒక సంఖ్యను 423తో గుణించగా, ఒక బాలుడు ఒక సంఖ్యను ఏ సంఖ్య తెలియదు ఆ సంఖ్యను 423తో గుణించగా 423తో గుణించగా వాడికి 65589 వచ్చిందండి. 65589 వచ్చి జవాబు వచ్చిందండి. ఆ జవాబులో 5 అంకెలు తప్పండి. అంటే ఈ 2 5 తప్పండి. 2 5 కూడా తప్పండి. అంటే తప్పు వాడు చేశాడు. మిగతా అంకెలు కరెక్ట్ అండి. అయితే సరైన జవాబు ఎంత అండి ఈ 2 నెంబర్లు తప్పండి. మిగతా అంకెలు కరెక్ట్ అండి. 6 8 9 బాగానే వస్తుందండి. ఇక్కడ ఏం రాకూడదండి 5 5 రాకూడదు. అయితే ఆ సంఖ్యను గుర్తించాలండి. ఈ సంఖ్యను గుర్తించడం చాలా మనకు కష్టంగా ఉంటుందండి. దీన్ని మనం ఏం చేద్దామంటే డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి చేద్దామండి. డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించామంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కావాలి మనకి. కాబట్టి రాద్దామండి 60489 60489 నెక్స్ట్ 61189 61189 62189 62189 62389 అండి. 62389 ఇలా వచ్చాడండి. అంటే ఈ 2 గుణిస్తే ఏమి ఈ 4గిట్లో ఆన్సర్ కానీ ఆన్సర్ కాదండి. ఈ 2 తప్పండి. ఆ 2 మార్చే చూడండి. ఆ 2 మార్చాడు. అయితే చూడండి దీంతో గుణిస్తామంటే ఈ నెంబర్ లో చూసుకున్నట్లయితే దేంతో పోతుంది చూడండి 4 + 2 + 3 4 + 2 అంటే 6 6 + 3 అంటే 9 వచ్చిందండి. అంటే డిస్టమ్ 9 ఆర్ లేకపోతే ఇందులో 9 ఉందని అర్థం అండి. అంటే 9 యొక్క డివిజిబిలిటీలో పోతుంది. అంటే ఈ నెంబర్ లో 9 ఉంది కాబట్టి రిజల్ట్ లో కూడా ఏం రావాలండి 9 కంపల్సరీగా ఉండాలి. డిసమ్ చూసుకోవాలనుకో డిసమ్ ఇక్కడ ఎంత 0 అవుతుంది. ఖచ్చితంగా 0 × ఎనీథింగ్ ఈక్వల్ 0 అంటే ఖచ్చితంగా ఆన్సర్ లో కూడా ఏం రావాలండి డిసమ్ 0 రావాలి. ఈ రెండింటిని మీకు ఏదో ఉపయోగించినా పర్వాలేదు. డివిజిబిలిటీ రూల్ కానీ డిసమ్ కానీ. ఒకసారి డిసమ్ చూడండి. డిసమ్ నేను చేసినట్టు 9 తీసేయండి. 6 + 4 10 10 + 8 అంటే 9 వస్తుందండి. 10 + 8 18 అంటే 9 అంటే డిసమ్ ఏమైందండి 0 అయ్యిందండి. ఇక్కడ ఈ 2 పోయాయండి. ఎంత డిసమ్ ఇక్కడ 7 అయ్యిందండి. ఇక్కడ ఈ 2 పోయి ఇక్కడ ఎంత 7 8 వస్తుందండి. కాబట్టి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ 63 తీసేయండి. నెక్స్ట్ 9 తీసేయండి. 2 + 8 అంటే 10 అంటే 1 వస్తుందండి. మనకి ఏం రావాలండి ఇక్కడ 9 అంటే 0 కాబట్టి 0 × ఎనీథింగ్ ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి 0 ఉన్నది ఆన్సర్. కాబట్టి ఏమవుతుందండి ఇది ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఎటువంటి క్వశ్చన్ అయినా మనం తప్పు లేకుండా చేయొచ్చు. ఇది ఒకటి డివిజిబిలిటీ రూల్ ప్రకారం చేయొచ్చు, డిసమ్ ప్రకారం చేయొచ్చు. డిసమ్ అంటే 9 ఉంది కాబట్టి డిసమ్ మనం ఉపయోగించాం. లేదంటే అందులో ఏ నెంబర్స్ ఉన్నాయి 3 ఉందా 7 ఉందా 4 ఉందా అని చెక్ చేసుకొని ఆ నెంబర్ అనేది కంపల్సరీగా రిజల్ట్ లో ఉండాలి అని మనం ఆల్రెడీ ఇంతకుముందు సమ్స్ అనేది చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తే మీకు ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 146 ఏమి ఇచ్చారంటే 4 పురుషులు 2 స్త్రీలు మొత్తం నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 46,000 అండి. 4 పురుషులు ప్లస్ 2 స్త్రీలు 46,000 అండి. వాళ్ళ ఆదాయం ఎంతండి 46,000. ఇంకేమన్నాడండి స్త్రీకి పురుషుడి కంటే 500 జీతం ఎక్కువ అండి. స్త్రీకి పురుషుడి కంటే చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పురుషుడి కంటే ఎక్కువ అంటే పురుషుడికి మీరు X అనుకున్నట్లయితే స్త్రీకి ఏమవుతుందండి X + 500 అవుతుందండి. X + 500 అవుతుందండి. చూసుకోండి ఎప్పుడు కూడా స్త్రీకి పురుషుడికి ఎక్కువ ఉంటుంది కానీ X + 500 నీడి తీసుకుంటండి. పురుషుడి కంటే స్త్రీకి అని చూడండి. స్త్రీకి పురుషుడి కంటే అన్నాడు అంటే పురుషుడు తక్కువ స్త్రీకి ఎక్కువ అని అర్థం అండి. ఎక్కువ జీతం ఉంటే స్త్రీకి నెలసరి జీతం ఎంత అన్నాడండి. స్త్రీకి నెలసరి జీతం ఎంత అన్నాడండి. స్త్రీకి వచ్చే నెల జీతం ఎంత చూడండి. ఇప్పుడు పురుషుడికి X అనుకుంటే 4 × X అవుతుంది ప్లస్ స్త్రీకి X + 500 కాబట్టి
2 into x plus 500 is equal to ఎంత అండి 46,000 అండి. is equal to 46,000. ఏమవుతుంది ఇది 4x plus 2x plus 2 into 500 ఎంత అండి 1000 is equal to 46 అండి. ఇప్పుడు ఇది 1000 పంపించేసి ఇక్కడ 6x is equal to ఏమవుతుందండి ఈ 1000 పంపించిస్తే 45,000 అవుతుంది. 45,000 దీని x is equal to ఏమవుతుందండి 45,000 by 6 అవుతుందండి. 6 తో డివిజన్ చేసండి. 6 తో 6 7 42 6 5 30 అండి. అంటే ఇంకెన్ని సున్నా ఉంటాయి 2 సున్నా ఉంది కాబట్టి 7,500 అవుతుందండి. అంటే x అంటే ఏంటండి x అంటే ఏంటంటే పురుషుని యొక్క జీతం అండి. పురుషుని యొక్క జీతం 7,500 అండి. మనకి ఏం కావాలని అడగండి స్త్రీకి నెలసరి జీతం ఎంతనండి. పురుషునికి చూసుకున్నట్లయితే 7,500 అంటే మరి స్త్రీకి ఎంత అండి. స్త్రీకి చూసుకున్నట్లయితే x plus 500 కాబట్టి x ఎంత వచ్చిందండి 7,500 plus 500 is equal to స్త్రీ జీతం ఎంత అండి 8,000 అండి. స్త్రీ జీతం ఎంత అండి 8,000 అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 147. డేవిడ్కి హిస్టరీలో వచ్చిన మార్కులకు 2.5 రెట్లు ఇంగ్లీష్ లో వచ్చాడండి. హిస్టరీలో వచ్చే మార్కులు 2.5 రెట్లు దేనిలో వచ్చాడండి ఇంగ్లీష్ లో వచ్చాయండి. ఇంగ్లీష్ లో వచ్చాయి. 2 సబ్జెక్టులో కలిపి వచ్చిన మార్కులు 140 అండి. 2 కలిపి అంటే హిస్టరీ ప్లస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 140 అండి. హిస్టరీ ప్లస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 140. అయితే వారికి ఇంగ్లీష్ మార్కులు అడిగండి. వారికి ఇంగ్లీష్ మార్కులు ఏమో కావాలి. ఇంగ్లీష్ కావాలండి. ఇప్పుడు చూడండి హిస్టరీ ఇలా ఉంచండి. ఆ ఇంగ్లీష్ తీసుకొచ్చారు అనుకోండి హిస్టరీ బై ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే దీన్ని ఏంటంటే 2.5 ఏమో రాసుకోవచ్చండి 5/2 అని రాసుకోవచ్చు. అటు వెళ్తే ఏమవుతుందండి 2/5 అవుతుందండి. 5/2 కాస్త అటు వెళ్తే ఏమవుతుందండి 2/5 అంటే హిస్టరీ ఈస్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 2:5 అండి. హిస్టరీ ఈస్ట్ ఇంగ్లీష్ ఈక్వల్ టు 2:5. ఈ రెండు కలిపి ఎంత అంటే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 140. 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 140. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఇంగ్లీష్ ఎంత అండి 5 పార్ట్స్ అండి. 7 పార్ట్స్ ఈక్వల్ 140 అయినట్లయితే 5 పార్ట్స్ ఎంత అండి 100 అవుతుందండి. అంటే ఇంగ్లీష్ మార్క్స్ ఏనండి 100 మార్క్స్ అండి. ఇది ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్స్ అని కూడా దేనిలో చెప్పామండి మనం రేషియో అండ్ ప్రాపోర్షన్ లో చెప్పామండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ ఉపయోగించుకుంటే చాలా సింపుల్ గా ఉంటుందండి. లేదంటే ఇక్కడ మనకేంటే ఏమని తీసుకోవాలండి హిస్టరీ మార్క్స్ అనేవి x అని తీసుకొని దానికి 2.5 రెట్లు అంటే 5/2 చేసుకొని అలా మనం 2 కలపడం ఎక్సెల్ లో చేసుకుంటే కొద్దిగా ప్రాసెస్ చాలా ఎక్కువ అవుతుందండి. కాబట్టి అలా కాకుండా రేషియో అప్లై చేసుకుంటాం అనుకోండి చాలా తక్కువ టైంలో చేయొచ్చు. చాలా సింపుల్ గా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రేషియో అండ్ ప్రాపోర్షన్ లో చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి అక్కడ చూడండి. చూస్తే మీకు ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది. కాబట్టి ఈ మెథడ్ లో మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148 ఏం చెప్పాడంటే ప్రతి పైనాపిల్ ఖరీదు 7 రూపాయలు అండి. పైనాపిల్ ఖరీదు ఏమని చెప్పాడండి పైనాపిల్ 7 రూపాయలు అండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి ప్రతి పుచ్చకాయ ఖరీదు 5 రూపాయలు అండి. పుచ్చకాయ ఖరీదు చూసుకున్నట్లయితే 5 రూపాయలు అండి. 5 రూపాయలు. ఈ 2 పళ్ళ మీద మొత్తం మీద 35 రూపాయలు ఖర్చు పెట్టాడండి. రెండింటి మొత్తం మీద మనకి 38 రూపాయలు ఖర్చు పెట్టాడండి. 38 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే వాడు కొన్న పైనాపిల్ సంఖ్య ఎంత అండి. వాడు కొన్న పైనాపిల్ సంఖ్య ఈ సంఖ్య కావాలండి. దీన్ని ఎక్కువగా మనము x అనుకొని y అనుకొని చేసామనుకోండి. దీన్ని x అనుకొని దీన్ని y అనుకొని ఈ 2 కలిపితే మనకు 38 వస్తుంది. అలా చేసామనుకోండి మనకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదండి. మనకు ఆప్షన్లు ఇచ్చాడండి. ఆప్షన్లు ఏంటండి 2 3 4 డేటా అనేది ఇన్కరెక్ట్ అని ఇచ్చాడండి. అంటే 2 3 4 అంటే ఆప్షన్ చూసుకొని 2 3 4 ఏంటివండి మనం ఏం వాడు కొన్న పైనాపిల్ సంఖ్య అన్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్ లో పైనాపిల్ సంఖ్య అంటే ఇవే కదండి. పైనాపిల్ ఫస్ట్ 2 తీసుకున్నాం అనుకోండి 2 × 7 అంటే 14 అండి. అంటే ఇక్కడ 38 మొత్తం 35 రూపాయలు. అందులో నుంచి 14 మైనస్ చేసాం అనుకోండి. మైనస్ చేసి చివరి 4 వస్తుంది. అది 5తో పోదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి 38లో నుంచి 7 3 21 అండి. 21 తీసేయండి. తీస్తే ఎంత వస్తుందండి చివరి 7 వస్తుందండి. ఇది కూడా పోదండి. 4 తీసుకున్నాం అనుకోండి 4 28 మైనస్ చేసినప్పుడు 10 వస్తుందండి. 10 అనేది 5తో పోతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 4 అవుతుంది. అదేంటంటే అలా మైనస్ చేస్తాను అనుకుంటారు కదా. ఏమీ లేదండి అదే మనకి పైనాపిల్ సంఖ్య 4 అని తీసుకోమండి. పైనాపిల్ సంఖ్య 4 అయినట్లు తీసుకుంటే ఆన్సర్ అది అనుకున్నాం మనం. ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట.
4 తీసుకున్నట్లయితే 7 రూపాయలు ఒక్కొక్కటండి. అంటే 4 పళ్ళు ఎంత అవుతుందండి? 4 ఏళ్ళు 28 రూపాయలు అవుతుందండి. మొత్తం 38 రూపాయలు ఖర్చు పెట్టాడండి. అందులో 28 రూపాయలు అనేది ఓన్లీ పైనాపిల్కి అయినట్లయితే పుచ్చకాయలకి ఎంత అవుతుందండి? 5 రూపాయలు లెక్కంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది దేంతో పోవాలండి? 5తో పోవాలండి. ఎందుకంటే ఒక పుచ్చకాయ ఖరీదు ఎంత అండి? 5 రూపాయలు కాబట్టి ఇది 5తో పోవాలండి. అంటే ఇక్కడ 10 ఉంది, 5 రెళ్ళు 10 అంటే ఇక్కడ ఎన్ని పుచ్చకాయలు కొన్నట్టండి? 2 పుచ్చకాయలు కొన్నట్టండి. ఓకేనండి. ఆ విధంగా పోవాలి కాబట్టి ఈ మిగిలినవేవి పోవట్లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. మీరు తామంటే కంప్లీట్ గా మైనస్ చేసి 17 వస్తుంది, ఇది 24 వస్తుందండి. 24 5తో పోదు, 17 5తో పోదు కాబట్టి 10 మాత్రమే 5తో పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ దీన్ని ఎక్స్ అనుకొని వై అంటే యాపిల్ సంఖ్య తెలియదు కదా ఎక్స్ అనుకొని, ఇక్కడ పుచ్చకాయ సంఖ్య తెలియదు కదా వై అనుకొని చేశారనుకోండి, టైం వేస్ట్ తప్ప కానీ మీకు కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి పూర్తిగా అప్లికేషన్ మెథడ్ లో బిట్లు ఇచ్చినప్పుడు అప్లికేషన్ లాగా మనము సింపుల్ గా ఎలా అయితే చేయగలం ఆ విధంగా ప్రయత్నించండి. దాని ప్రాసెస్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నించొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి. క్వశ్చన్ నెంబర్ 149 ఇటువంటి క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయండి. ఒక క్లాసులో బాలుర సంఖ్యకు 5 రెట్లు బాలికలు ఉన్నారండి. బాలుర సంఖ్యకు బాలురు గర్ల్స్ అండి. బాలుర సంఖ్యకు 5 రెట్లు ఉన్నారండి. అంటే 5x అండి. ఇది x, ఇది 5x అండి. అయితే కింది వానిలో ఏ సంఖ్య మొత్తం పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేదన్నాడు. కింద ఆప్షన్ లో మొత్తం పిల్లలు అవడానికి అవకాశం లేదు. మొత్తం పిల్లలు చూడండి, x ఇది 5x అయితే ఏమవుతుందండి? 6x అవుతుందండి. 6x అంటే ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా 6 తో డివిజన్ అవ్వాలి, x తో డివిజన్ అవ్వాలండి. అంటే కింద ఆప్షన్ లో ఏదైతే 6 తో పోదో అదే మనకి ఆన్సర్ అండి. ఒకసారి ఆప్షన్ లో చూడండి, ఎవరు ఇచ్చిన 24, 30, 35, 42, 54 అని ఇచ్చాడండి ఆప్షన్స్. మనకి చూడండి ఇక్కడ ఏది ఏమన్నాడంటే పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేదు. పిల్లల సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా ఏమండి? 6 × x అంటే 6 టేబుల్లో పోవాలండి. ఇది అయ్యే అవకాశం ఉందండి, ఇది అయ్యే అవకాశం ఉంది, ఇది అయ్యే అవకాశం ఉంది, ఇది అయ్యే అవకాశం ఉంది. కానీ 35 అనేది 6 టేబుల్లో పోదు. కాబట్టి ఈ నెంబర్ 35 అనేది ఆ తరగతిలో విద్యార్థులు అవ్వడానికి అవకాశం లేదు అని అర్థం అండి. విద్యార్థులు అవ్వడానికి అవకాశం లేదు అంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 150 అండి. క్వశ్చన్ నెంబర్ 150 ఏమి ఇచ్చాడండి? 212 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 212 డిగ్రీల ఫారెన్హీట్ ఆర్ 100 డిగ్రీ సెల్సియస్ అండి. 100 డిగ్రీ సెల్సియస్ నీళ్లు మరుగుతాయట. అక్కడ నీళ్ళు ఏమవుతాయండి? మరుగుతాయండి. మరుగు ఉష్ణోగ్రత ఇచ్చాడండి. నీళ్లు మరుగు ఉష్ణోగ్రత. నెక్స్ట్ 32 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 32 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు ఏమవుతుందండి? ద్రవీభవిస్తుందండి. అంటే ద్రవీభవిస్తుంది, నీరు అనేది ద్రవీభవిస్తుందండి. ఒక రోజున ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అయినట్లయితే 35 డిగ్రీల సెల్సియస్ అయినట్లయితే దాన్ని ఏం చేయమన్నాడండి? ఈ క్రింది మనలో దేనికి సమానము అన్నాడు. కింద ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఫారెన్హీట్ లో చెప్పమంటుండండి. 35 డిగ్రీస్ అనేది ఫారెన్హీట్ లో చెప్పమంటుంది. అంటే మీకు ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు మీకు డైరెక్ట్ గా ఫార్ములా చేస్తే ఫారెన్హీట్ చేసి వచ్చండి. మీ ఫిజిక్స్ లో ఉంటుందండి. ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చేయొచ్చు అంటే 9/5 × C + 32 అనే ఈ ఫార్ములా మీకు తెలిసినట్లయితే ఈ ఫార్ములా ప్రకారం బేసిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. లేదు మరి ఇక్కడ మనకి డేటా ప్రకారం మనం చేద్దాము, ఫార్ములా తయారు చేద్దామంటే తయారు చేసుకోవచ్చు అండి. ఏం లేదు చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు ఫిజిక్స్ పరంగా చూసుకుందాం. ఉష్ణాన్ని కొలవడానికి మనం థర్మోమీటర్ యూజ్ చేస్తామండి. ఆ థర్మోమీటర్ అనేది కొన్ని థర్మోమీటర్లో సెంటిగ్రేడ్ లో ఉంటుంది, కొన్ని థర్మోమీటర్ లో ఫారెన్హీట్ లో ఉంటుందండి. అయితే ఫారెన్హీట్ లో ఎక్కడ ఉంటుంది, సెంటిగ్రేడ్ ఎలా ఉంటుందంటే మన బాడీ యొక్క టెంపరేచర్ చూసుకున్నప్పుడు మన డాక్టర్ దగ్గర వెళ్ళినట్లయితే మన బాడీ యొక్క టెంపరేచర్ చూడడానికి ఉపయోగించిన దానిలో ఫారెన్హీట్ లో ఉంటుందండి. మన సాధారణంగా మానవ ఉష్ణోగ్రత బాడీ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి? 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ అని చెప్తుంటాం. బాగా గుర్తుందో చూసుకోండి. అయితే అది ఫారెన్హీట్ లో ఉంటుందండి. సెల్సియస్ అనేది ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రత కొలవడానికి కోసం మాత్రం సెల్సియస్ ఉపయోగిస్తామండి. ఎక్కువ ఉష్ణోగ్రత కొలవడానికి 0 నుంచి 100 వరకు కొలవడానికి. ఇది 32 నుంచి 212. చూడండి మన సాధారణంగా శరీర ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే అంత 98 పాయింట్ అన్నామండి. అంటే మనకి నార్మల్ గా దీని ప్రకారం చూసుకున్నట్లయితే 37 ఉంటుందండి. అంటే 37 అంటే చూడండి దీనికి చాలా తేడా ఉందా లేదండి? అంటే కరెక్ట్ అయిన మెజర్మెంట్ కనుక్కోవడం కోసం అనేది ఫారెన్హీట్ లో మనం చూస్తామండి. ఎందుకంటే
మనం ఇచ్చే ఈ థర్మోమీటర్ ఏముంటుందండి, థర్మోమీటర్ లో ఒక పాదరసం యొక్క లైన్ ఉంటుందండి. ఆ లైన్ ఎక్కువ భాగాలు విడదీసినట్లయితే అది ఫారెన్హీట్ లో చూపిస్తుంది, తక్కువ భాగాలు విడదీసినట్లయితే మన దేనిలో చూపిస్తుంది అంటే సెంటిగ్రేడ్ లో చూపిస్తుందండి. అయితే ఎప్పుడు కూడా మీరు థర్మోమీటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే చూసుకున్నట్లయితే ఫారెన్హీట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే 30 degrees ఫారెన్హీట్ నుండి 32 degrees ఫారెన్హీట్ నుంచి 212 ఫారెన్హీట్ వరకు మాత్రమే ఉంటుందండి. మీరు థర్మోమీటర్ లో చూసుకున్నట్టు 32 నుండి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి ఉండదండి, 0 నుంచి ఉండదండి. ఎందుకంటే 0 degrees సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 32 degrees ఫారెన్హీట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఇక్కడ ఎన్ని పౌడర్లు చేస్తే చూడండి, 212 నుంచి 32 మైనస్ చేస్తే 180 అండి. అంటే ఈ పాదరసం యొక్క లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ లైన్ ని 180 భాగాలు చేసినట్లయితే ఒక భాగం అనేది ఫారెన్హీట్ అవుతుందండి. దీన్ని 180 భాగాలు చిన్న చిన్న భాగాలు చేసినట్లయితే 180 భాగాలు చేసినట్లయితే ఆ 180 భాగాలని ఒక భాగం ఎంత అవుతుందండి, ఫారెన్హీట్ అవుతుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇదే స్కేల్ ని 100 భాగాలు, ఎందుకంటే 100 నుంచి 0 వరకు, 0 నుంచి 100 వరకు కాబట్టి 100 భాగాలు చేస్తే ఒక భాగం ఏమవుతుందండి, సెంటిగ్రేడ్ అవుతుంది. ఒక భాగం ఏమవుతుందండి, సెంటిగ్రేడ్ అవుతుంది. దాన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేయొచ్చు అండి. చూడండి ఎలా చేస్తాము. మనకి ఫారెన్హీట్ లో కావాలి కాబట్టి ఫారెన్హీట్ మైనస్ 32 తీసుకుంటామండి. ఫారెన్హీట్ మైనస్ 32 ఎందుకు 32 తీసుకుంటామంటే ఫారెన్హీట్ లో 32 నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి మనం ఆ 32 అని మైనస్ చేస్తే అప్పుడు 0 నుంచి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫారెన్హీట్ మైనస్ 32 బై ఎన్ని భాగాలు చేసామండి, 180 భాగాలు చేసామండి. బై 180 ఇజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఫారెన్హీట్ కొలత సెంటిగ్రేడ్ కొలతకి ఈక్వల్ అవుతుందండి. ఆ ఈక్వల్ చేసామండి. ఇక్కడ ఏంటంటే సెంటిగ్రేడ్ నుండి ఇక్కడ మనకి సెంటిగ్రేడ్ 0తో ఉంది కాబట్టి సెంటిగ్రేడ్ మైనస్ 0 బై ఎన్ని భాగాలు చేసామండి, 100 భాగాలండి. 100 భాగాలు చేసామండి. ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 పోయింది. 2తో 2 5ల 2 9లు అండి, 2 5ల 2 9లు. ఇది పంపించండి. మీకు ఎఫ్ కావాలి కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 పంపించారు అనుకోండి. ఇక్కడ ఏముందండి, C/5 అంటే 9/5 ఇంటూ సి వచ్చిందండి. ఇక్కడ మైనస్ 32 ఉందండి, తెలిసి ఏమవుతుందండి, ప్లస్ 32 అయిందండి. చూడండి ఈ ఫార్ములా ఏదైనా చూడండి, ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 సెంటిగ్రేడ్ ప్లస్ 32 అనే ఫార్ములా ప్రకారం మనం చేసి వచ్చండి. ఆ ఫార్ములా రాకపోతే ఇలా ఫార్ములా తయారు చేసుకుని ఆ ఫార్ములా మనం వేసినట్లయితే వాల్యూస్ మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకసారి వేసేయండి, వేస్తే ఎంత వస్తుందో చూడండి. మన ఫిజిక్స్ లో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చండి. మన మ్యాథ్స్ పరంగా మనం చేసాం కాబట్టి చేసాం. నెక్స్ట్ చూడండి, మన ఫారెన్హీట్ లో కావాలి కాబట్టి 9/5 ఇంటూ సి ఎంత అండి, 35 degrees కాబట్టి 35 degrees ప్లస్ 32 అండి. 5తో 5 7 into 9 అంటే 63 ప్లస్ 32 ఇజ్ ఈక్వల్ టు 3 plus 2 అంటే 5 అవుతుంది, 6 plus 3 అంటే 9 అండి. అంటే 95 degree ఫారెన్హీట్ అండి. అంటే ఇక్కడ 35 degrees సెల్సియస్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 95 degrees ఫారెన్హీట్ అవుతుందండి. 35 degrees సెల్సియస్ ఈక్వల్ టు 95 degrees ఫారెన్హీట్. అంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఫిజిక్స్ లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే ఎలా ఈ ఫామ్ లో వచ్చింది అనేది బాగా చూడండి, చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనండి, ఈ విధంగా మన సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చాలా తక్కువగా ఉపయోగించి ఎక్స్ట్రా ఉపయోగించకుండా సింపుల్ గా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.